టాపిక్ ఇస్ న్యూస్ పేపర్ రాగానే మనం చేసే ఫస్ట్ పని ఏంటి? నేనైతే ఒంగి తీసుకుంటా. నేనైతే సినిమా పేపర్ వెతుకుతాను. మీరేం చేస్తారు? డిస్కౌంట్ ఆఫర్స్ చూస్తాం. దేంట్లో డిస్కౌంట్? డ్రెస్సెస్. ఏ షాపింగ్ మాల్ లో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు చూసి అవన్నీ రాసుకొని పేపర్ లో కట్టింగ్స్ అంతా తీసుకొని ఏమండి ఇదిగోండి ఏ పేపర్ లో ఇలియానా ఉంది. నెక్స్ట్ హీరో హీరోయిన్ మధ్య లవ్ గాసిప్స్. ఏ హీరోయిన్ ఏ హీరోయిన్ లవ్ చేస్తుంది. ఇప్పుడు నాది శ్రీముఖి మధ్యలో గాసిప్ ఏమొచ్చింది లేటెస్ట్ గా? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని. నెక్స్ట్ ఇది నెల రోజులు వచ్చిన పేపర్ ని తూకం పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుంటా. నెల రోజు వచ్చే పేపర్లు అన్ని జమ చేసి అమ్మ ఒక బీర్ బీర్ బాటిల్. బాటిల్ అరే కొంచెం లెక్కలు నీకు వీకెండ్ ప్రూవ్ చేస్తా నేను. నెలలో పేపర్ ఎన్ని కిలోలు ఉంటాయి చెప్పురా? మినిమం ఒక 10-15 kgs అవుతుందిరా. కేజీకి బయట ఎంత ఇస్తున్నారు? ₹2 ఇస్తున్నారు. ₹2 ఇస్తున్నారు. వాడు వాళ్ళ అపార్ట్మెంట్ మొత్తాన్ని చెప్తున్నాడు. నెక్స్ట్ వాటర్ అయిపోయినప్పుడు పేపర్ తో దుడుచుకోవడం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు పేపర్ తీసుకెళ్ళవు, వాటర్ అయిపోయిందని ఎవడరా ఇస్తాడు పేపర్? అప్పుడు న్యూస్ పేపర్ వచ్చి ఓకే నెక్స్ట్ పేపర్ దాచిపెట్టుకొని నైట్ లుంగిగా యూజ్ చేస్తాను. లుంగి సరే, అదే లుంగి వేసుకున్నాడు అర్జెంట్ చుచ్చు వచ్చింది అనుకో, మెల్ల కిందకి ఫోల్డ్ చేసుకుంటా పైకి వస్తాడు. పొట్లాలు కట్టుకోవడానికి. పొట్లాలు కట్టుకుంటా. కిరాణా షాపా మీది? అదే. అవునా? పొట్లం కట్టడం వచ్చా నీకు? నాకు రాదు. నేర్చుకుంటాం, ఫ్యూచర్ నేర్చుకుంటాం. ఇంజనీరింగ్ అయిపోయి మొత్తం అదే పని. డాక్టర్ సమరం స్టోరీస్ చదువుతాను. నెక్స్ట్ టాపిక్. కాలేజ్ కి ఎలాంటి సందర్భాల్లో వెళ్ళాలి అని అనిపిస్తుంది? నాకైతే హాలిడే ఉన్న రోజే కాలేజ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకు? ఎట్లా ఉండదు కాబట్టి మళ్ళీ తిరిగి రావచ్చు. అరే ఫ్రెషర్స్ పార్టీకి వెళ్తాం కాలేజ్ కి. ఫ్రెషర్స్ పార్టీ ఉన్నప్పుడు కాలేజ్ ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు ఏ జ్వరం ఏ పొట్ట నొప్పి రాదు. నెక్స్ట్ కత్తి లాంటి మేడం వచ్చినప్పుడు. మీ కాలేజ్ ఉన్నారా కత్తి లాంటి మేడమ్స్? ఒక్క మేడం పేరు చెప్పు. సరిత. సరిత మేడం మీరంట కత్తంట వెళ్ళాక మొత్తం. నెక్స్ట్ క్లాస్ లో లవర్ ఉన్నప్పుడు. లేరు. నెక్స్ట్ కాలేజీలోకి శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయి ఆయాగా వస్తే నేను అందుకే కాలేజ్ చదవడం మానేశాను రా. నేను తీసుకోలేదా? మానేదే కాదా? పంపించేసి నేను టీసీ ఇచ్చి. నెక్స్ట్ మనం కొత్త డ్రెస్ వేసుకొని స్పెషల్ గా రెడీ అయి వెళ్ళినప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. కొత్త డ్రెస్ వేసుకున్నందుకు కాలేజ్కి వెళ్ళాలా? అదే రోజు లెక్చరర్ వచ్చి ఏంటి ఏం పని నీకు ఇక్కడ పెట్టినాడు అని అంటాడు. ఇస్త్రీ చేసుకున్నాం సార్, కొత్త బట్టలు వేసుకున్నాం అందుకే వచ్చినాం. నెక్స్ట్ టూర్స్ కి ప్లాన్ చేసినప్పుడు, కాలేజ్ లో ఫెస్ట్లు టూర్స్ ఉన్నప్పుడు వెళ్తారా? బస్సు నిండా అమ్మాయిలు అబ్బాయిలు. అప్పుడు మాత్రం కాలేజ్ లో నేను బస్సుకి కాదు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తుంది అన్న. ఓకే వెరీ గుడ్ ఆన్సర్ అమ్మా, సూపర్. నెక్స్ట్ బర్త్డేస్ ఉన్నప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. ఎవరి birthdays? నా బర్త్డే అయినా ఫ్రెండ్ బర్త్డే అయినా. కాలేజ్కి అయితే బర్త్డే అయితే గిఫ్ట్లు వస్తాయని, మీ ఫ్రెండ్ బర్త్డే అయితే పార్టీ వస్తుంది క్యాంటీన్ లో. అప్పుడు గిఫ్ట్ తీసుకెళ్ళవు కదా నువ్వు? నెక్స్ట్ కాలేజ్ లో వైఫై ఉన్నప్పుడు. కాలేజ్ లో వైఫై ఉంటే రెగ్యులర్ గా వెళ్ళాలనిపిస్తుంది. సూపర్ ఆన్సర్. నెక్స్ట్ కాలేజ్ లో పటాస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు. ఈ ముక్కుడు కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా ఇస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ముక్కు అవినాష్. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదీయ తప్పుకోడు, సంబరాలు చేసి పొరసు గాడు చిన్ని నాయనా.
నిజంగా బయట చాలా సమ్మరు, చాలా మొత్తం పులిసి కారిపోతుంది నాకు తెలుసా. వాటర్ ఉన్నప్పుడు, చాలా హెవీ వాటర్ ఉన్నప్పుడు, అదే వర్షాకాలం కానీ నార్మల్ చలికాలం కానీ వాటర్ ఇలా యూజ్ చేస్తారు. ఇప్పుడు మన ఫనీ అన్న అటువంటి ఏం చేస్తారంటే స్నానం చేయాలి ఇంట్లో, బాత్రూమ్కి వెళ్తాడు, బకెట్ పెడతాడు, నల్ల కింద ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోయి ఫోన్ చేసి క్యాండీ క్రష్ చాటింగ్ చేస్తాడు, ఏదో క్యాండీ క్రష్ చాటింగ్ ఏదో ఆడుతున్న కూడా చాటింగ్ చేస్తాడు క్యాండీ క్రష్. ఎవరితో చాటింగ్ ఆయననే చేసుకుంటారు, ఏదో ఒకటి ఆయన మెసేజ్ ఆయన పంపించుకుంటారు. 2 ఫోన్లు గుడ్ మార్నింగ్ రా. అలా బకెట్ ట్యాప్ ఆన్ చేసి బకెట్ మొత్తం నిండిపోతుంది, వాటర్ మొత్తం పోతున్నాయి, మొత్తం వాటర్ పోతున్నాయి. ఎట్లా ఇలా వాటర్ ని వేస్ట్ చేస్తుంటారు. అదే ఫనీ అన్న వాటర్ లేనప్పుడు సమ్మర్ లో ఎలా మార్నింగ్ లేచి బకెట్ పట్టుకొని, బకెట్ తో పాటు ఫోన్, చైర్, న్యూస్ పేపర్ తీసుకెళ్లి బాత్రూమ్ కూడా చైర్ వేసుకొని కూర్చొని ట్యాప్ ఆన్ చేస్తారు. అప్పుడు ట్యాప్ లో తుచ్చుకు 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 ఎప్పుడు నిండాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు ఇలా వాటర్ లేనప్పుడు, వాటర్ ఉన్నప్పుడు ఇలా యూజ్ చేస్తుంటారు ఫనీ అన్న. వాటర్ ఉన్నప్పుడు రెస్టారెంట్కి వెళ్ళామండి, రెస్టారెంట్కి వెళ్ళి హ్యాండ్ వాష్ ఉంటుంది, హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళి చెప్పు మటనా చికెనా, నీకు ఏ ఫ్రాన్స్ ఉందామా, ముఖం కడుక్కుంటాడు, హెడ్ వాష్ చేసుకుంటాడు, ఇంకా షాంపూ సబ్బు తెచ్చుకోవాలి, కానీ స్నానం కూడా అక్కడ ఇస్తాడు. ఫ్యూచర్ లో వాటర్ లేవు, రెస్టారెంట్స్కి ఎలా వెళ్తారంటే, ఇప్పుడు బాహుబలి టికెట్స్ కోసం లైన్ కడతాం, లైన్ ఫామ్ చేస్తాం కదా, రెస్టారెంట్ ముందు లైన్ కట్టేస్తాం ఇలా మొత్తం బకెట్లు పట్టుకొని. ఒక్కొక్కరు వెళ్ళారు, ఎందుకంటే ఆ బకెట్ తీసుకొని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ఆ బకెట్ కింద పెట్టి ఓపెన్ చేసి చేయి కట్టుకొని అదే బకెట్ తీసుకుంటాం. మళ్ళీ వాటర్ అసలు లేవు, వాటర్ కావాలి, ఏం చేస్తావు? వాటర్ లేవు, అస్సలు లేవు, వాటర్ కావాలి, చాలా టైట్ గా ఉంది, చాలా టైట్. పటాసులో సుధాకర్ స్టాండప్ కామెడీ షో అనుకో, ఇటో బకెట్ ఇటో బకెట్, అమ్మా టుచుకు అమ్మా టుచుకు దండం పెడతానే అమ్మా కామెడీ చేయరా. అమ్మ 2 పూటలకు వస్తాయి బకెట్. సుధాకర్ రేపు రావాలి ప్లీజ్. ఇలా వెళ్ళిపోతుంది. వాటర్ లేవు, ఫ్రెష్ ఎట్లా అవుతావు? అసలు వాటర్ లేవండి, మనం చేయి బకెట్ లో ఏదైనా గ్లాస్ లో చేయబడితే ఈ ఫింగర్స్ మాత్రం వంటుకుంటున్నాయి. అలాంటప్పుడు శ్రీముఖి ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్ వెళ్ళింది, శ్రీముఖి వాష్రూమ్కి వెళ్ళింది, గ్లాస్ లో కొన్ని వాటర్ అంతే, ఈ ఫింగర్స్ మాత్రం అంటాయి. అడిగి వెళ్ళి వాటర్ లేవు, స్నానం చేయాలి, చెమట కంపొస్తుంది, వెళ్ళింది గ్లాస్ లో చేయబెట్టింది, చేయబెట్టి హెడ్ వాష్ చేయాలి, అంతేనా? అంతే. నీళ్ళు వాడా, నీళ్ళు కుసుక్కు నా చేయ కింద పడిపోయింది అనుకో, ఇంకా దొరకలేదు, జుట్టు పెట్టి వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు అబ్బాయిలు స్నానం చేసినప్పుడు ఏం చేస్తారంటే పెద్ద టబ్బు కొనుక్కుంటారండి, పెద్ద టబ్బు కొనుక్కొని ఈ టబ్బు నిల్చుంటారు, బకెట్ ఉంటాయి కదా నెత్తిని పోసుకొని సబ్బు పెట్టుకుంటారు, మళ్ళీ తీసుకొని నీకు వస్తారు, ఇవన్నీ కింది బకెట్ ఆ టబ్బులోకి వెళ్తాయి. మళ్ళీ ఇంకోటి మొత్తం రాకని మొత్తం వెళ్ళి ఉంటాయి, ఇది తీసుకెళ్లి పక్కన పెట్టి ఒక మూత పెట్టుకుంటాడు. మళ్ళీ మధ్యాహ్నం మరి రేపు పొద్దున ఇవే నీళ్ళు స్నానం చేయాలి. ఇంకా వాటర్ ని సేవ్ చేయాలంటే మనం రైస్ వండుకుంటున్నప్పుడు దక్కన్ కి ఆవిరి వస్తుంది తెలుసా, మూత ఆ మూతకి ఆవిరి వస్తుంది. అలా రోజు 4-5 సార్లు రైస్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఆవిరిని మొత్తం తీసుకెళ్లి డక్కానికి ఆ మూతకి మొత్తం తీసుకొని గ్లాస్ లో పోసుకోవాలి. గ్లాస్ లో పోసుకొని మాకైనా అవసరం పడుతుంది, తాగడానికైనా లేకుంటే కడుక్కోవడానికైనా అవసరం పడుతుంది. జిమ్కి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఈ పక్క బకెట్ ఈ పక్క బకెట్ ఈ పక్క బకెట్ పడనుకో, ఎక్కడికి పడాల్సిన అక్కడ కిందకి పడతాయి. పడిపోయిన తర్వాత దాన్ని మంచిగా, ఎందుకంటే సాల్ట్ వాటర్ అంటే అవి సాల్ట్ వాటర్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, మనకు కడుపు నొప్పి వస్తుంది కదా, కడుపు నొప్పి వచ్చినప్పుడు సాల్ట్ వాటర్ తాగితే హెల్త్ వాటర్ ని మాత్రం ప్లీజ్ దయచేసి అందరు సేవ్ చేయండి డ్యూరింగ్ సమ్మర్స్. మరి మా ముక్కు అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అన్నా అమ్మాయిలు ఎక్సర్సైజ్ ఎలా చేస్తారో చెప్పాను. అమ్మాయిలు ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు, అమ్మాయిలు జిమ్ కి వెళ్తే జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎలా చేస్తారు? శ్రీముఖే జిమ్ కి వెళ్ళింది అనుకోండి, అబ్బా ప్లీజ్ ఓకే కోచ్ నాకు తగ్గిపోవాలి తగ్గిపోద్ది, మందులు వేసుకో. అది కాదు కోచ్, ఇప్పుడు నేను కొంచెం వెయిట్ తగ్గాలి, కొంచెం కష్టం. ఎందుకు?
ఉండలు ఉండదు కదా, కరగడం కష్టం. ఏయ్ మామూలుగా అది వెయిట్ దాన్ని ఏమంటారు వెయిట్ లిఫ్ట్ ఇచ్చాడు. అది ఒక ఇటు సైడ్ 10 ఇటు సైడ్ 10 ఉంది. ఫస్ట్ ట్రై చేసింది. Touch up. అక్కడ కెమెరా ఉన్నట్టు అలవాటు అయిపోయింది జీవితం మొత్తం. కోచ్ ఐ కాంట్, నా వల్ల కావట్లేదు. ఓ పని చేయండి ఇటు 5 పెట్టండి. ఓకే పెట్టేశారు. కోచ్ ఇటు 2 పెట్టాడు. ఇటు 250 గ్రామ్స్ పెడతారా? నీ అమ్మ కిరాణా షాప్కి వెళ్ళు, 1 కిలో చక్కెర ఇస్తాడు, కిలో కందిపప్పు ఇస్తాడు, దాంతో 250 గ్రామ్స్ బాటిస్తాడు, వెళ్ళిపోండి. మరి ఈ రోజు పంచ్ పటాకాల ఫస్ట్ టాపిక్ ఏంటో డూ ద హార్న్వర్డ్స్. అమ్మాయిలు ఎలాంటి పనులు చేస్తే అబ్బాయిలకి నచ్చదు? టీవీ సీరియల్స్ గురించి చెప్పినప్పుడు. దొంగి టీవీ సీరియల్ అంటే గుర్తొచ్చింది రే, మొన్న సీరియల్లో అసలు ఆ హీరో చెప్పు. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ ముందు ఇంకో బాయ్ తో మాట్లాడడం. బాగా కోపం వస్తుంది. మరి ఎందుకు చేస్తారు మీరు అట్లా? మీకు జలసి పుట్టించడానికి చేస్తాం మేము అలాగా. జెరసీ అదేమన్నా లస్సియా? నెక్స్ట్ మనం గిఫ్ట్ ఇచ్చిన ఫోన్ తో వేరే అబ్బాయితో మాట్లాడినప్పుడు కోపం వస్తుంది. సరే నువ్వు గిఫ్ట్ ఇచ్చినావు, ఓకే, బ్యాలెన్స్ నా డబ్బులతో నేను వేయించుకున్నా, నంబర్ నేను తీసుకున్నా, నేను మాట్లాడుకుంటే నీకేం నొప్పి? వారి దగ్గరనే అడుక్కో ఫోను, వారి దగ్గర ఎందుకు అడుక్కున్నావు మరి? నెక్స్ట్ అబ్బాయిలు తెచ్చుకున్న బీర్ బాటిల్ అమ్మాయి తాగేస్తే వాళ్ళకి అసలు అబ్బాయిలు తీసుకొచ్చిన బీర్ మనం లాక్కొని మరి తాగేస్తే అప్పుడు వాళ్ళకి సుర్రమని మండుతుందంట. మాకు సుర్రం అంటది, మీరు గిట్ల అవుతుంటారు. నెక్స్ట్ షాపింగ్ బాగా చేయించి మనతో మోయించినప్పుడు. అరే వాళ్ళు బక్రాలను చేస్తారా మనల్ని, మనం ఎందుకు మోస్తావరా? గొర్రె కషాయం నమ్ముతుంది, మొగాడు అమ్మాయిని నమ్ముతుంది. నెక్స్ట్ అందమైన అమ్మాయి అన్నయ్య అన్నప్పుడు. అన్నయ్య మంచిదిరా బాబు, తర్వాత పెళ్లి చేసుకున్నది కాపాడగా చావాలి. షాపింగ్ వెళ్తే మామూలు చున్నీ వేయాలి, బైక్ మీద వెళ్తే చున్నీ వేయాలి, ఎక్కడికి వెళ్తే 5 నిమిషాలకు ఒకసారి ఇట్లా చూడాలి. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు సినిమాకి వెళ్ళినప్పుడు బాయ్ ఫ్రెండ్ పక్కలో పెట్టుకొని హీరో సూపర్ గా ఉన్నాడు అని అమ్మాయి మాట్లాడితే ఎక్కడో కాలుద్ది. అంటే నీ పక్కన నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, మహేష్ బాబుని చూసి సూపర్ అంటే నీకు మండుతుందా? ఖచ్చితంగా. అప్పుడు నువ్వు చూపు కాజు కసక్కలా ఉందని చెప్పాలంటే. నెక్స్ట్ అమ్మాయి ఫ్రెండ్ కి మనల్ని అన్నయ్య అని పరిచయం చేసినప్పుడు. నీకు మండి మాడిపోయింది. నెక్స్ట్ వంట ప్రయోగాలు వాళ్ళ పైన చేసినప్పుడు. అట్లాంటి బోరే లేదవ్వా, మా దొబ్బక తినుడు తప్ప మాకు పట్టుకొచ్చి ఒక్కతి లేదు. ఇప్పుడు సీను చెప్తాడు. నా పేరు సీను, ఓకే. అమ్మాయి ఫోన్ చేసింది, రాజు సినిమాకి వెళ్దాం అని అడిగినప్పుడు. ఎస్ రవి మీరు చెప్పండి. ఎట్లా నన్ను చెప్పనియరు. సీరియస్ గా రవి ఆన్సర్ చెప్పు. అమ్మాయిలు చేసే ఎలాంటి పనులు చూస్తే అబ్బాయిలు కోపం వస్తుంది? నిల్చొని చెప్పు ప్లీజ్. మనం ఎందుకంటే ఓకే, ద సెకండ్ టాపిక్ ఇస్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ గా అబ్బాయి ఎలాంటి పనులు చేస్తే అమ్మాయికి నచ్చుతోంది? రవి లాగా గుడ్ లుకింగ్ టాకెటివ్ ఉంటే బాగా నచ్చుతారు. ఓకే నెక్స్ట్. రోజు షాపింగ్ తీసుకుపోవాలి. ఎక్కడ చదువుతారు నీ అయ్యా ఎవరా? ఏ రవి, ఆయన దగ్గర డబ్బులున్నాయి తీసుకుపోతాడు. చూపెట్టరా. అరే నీకెందుకు? ఏ వెళ్ళేటప్పుడు ఫోన్
ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళవా? ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళవా? నెక్స్ట్ గోల్డ్ రింగ్ డైమండ్ రింగ్ కొనిచ్చినప్పుడు ఇష్టపడు. గోల్డ్ రింగ్ ఇప్పిస్తే ఆ అబ్బాయి ఎలాంటిడైనా మీకు నచ్చేస్తాడా? ఆడు రేపిస్ట్ మర్డరిస్ట్ అయినా ఓకేనా? లేదురా, ఆ. గోల్డ్ రింగ్ కొనిస్తే నాకైతే అట్లాంటి ఎలాంటి ఫెల్లో రేపిస్ట్ మడ్రిస్ట్ ఓకే అయితే నాకు కాదు. ఇలా ఉండాలి. డైమండ్ రింగ్ కొనిస్తే ఎలాంటోడేరా ఓకే. బాగా కేర్ చేస్తే నచ్చుతుంది. కేరింగ్ చూపెడితే నచ్చుతుంది. ఆ, మీరు చాలా sorry, అరే మంచి కూర్చోరా. అరే నెక్స్ట్ చిన్న చిన్న బట్టలు వేసుకో, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు అని అంటే నచ్చుతుంది. నెక్స్ట్ తప్పు మాదైనా వాళ్ళు సారీ చెప్పినప్పుడు. నా కాలు దొక్కు, సారీ. ఇప్పుడు లాస్ట్ గా రచరవి, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నేను చెప్పా. అదే సూపర్. విక్టరీ వెంకీకి ఒక ఛాన్స్ ఇచ్చేవాళ్ళం కదా, ఆ ఫుటేజ్ కి బదులు ఈ ఫుటేజ్ చేసుకుంటాం. చెప్పు, అబ్బాయిలు ఏం చేస్తే అమ్మాయిలకు నచ్చుతుంది? నచ్చరవి ఏం చేసినా సూపర్. బ్రేకింగ్ న్యూస్, ఒక సూపర్ డూపర్ రిపోర్టర్ అవతారంలో మన ముందుకు వచ్చేస్తున్నాడు దివాననాలి గడప్ సీను. మన పాతకాలంలో మనకు న్యూస్ తెలియాలంటే ఊర్లో వచ్చి గట్టిగా అరుస్తుంటాడు, డప్పు కొట్టి గట్టిగా అరిచేవాళ్ళు అనమాట. చూడండి బాబు, చూడండి, అంటే పలానా దగ్గర ఇక్కడ ఏంటంట, అక్కడ ఇదేంటంట, రచ్చన కామెడీ చేస్తున్నాడంట అని చెప్పి జోకులు చెప్పేవారు అలాగా ఊర్లో. తర్వాత జనరేషన్ కి కొంచెం మైక్ పట్టుకొని రిక్షాల మీద తీసుకెళ్లి మైక్ చెప్పారు. తర్వాత రాను రాను ప్రింట్ మీడియా బాగా ఇది వచ్చింది. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ఈ రెండు కలిసి చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేసాం మనలో. ఈ మార్పులు ఎలా అయిపోయినాయి ఇప్పుడు అనేది మీకు కామెడీ రూపంలో చేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు టీవీ చూస్తుంటే న్యూస్ ఛానల్ పెట్టగానే కింద స్టార్టింగ్ లో చిన్న స్క్రోలింగ్ కింద వచ్చేది అనమాట. న్యూస్ రీడర్ లో ఉండి చేరొకటి బాగుంటది, ఇక్కడ వరకు కనిపించాడు, ఇక్కడ వరకు టేలు చేయట్టి. ఇప్పుడు అంత తాజా సమాచారం ప్రకారం రచ్చరవి కామెడీ చేసినట్టు మన ప్రేక్షకులందరికీ తెలుస్తా ఉంది అని చిన్న స్క్రోలింగ్ వచ్చి తర్వాత 2013 ఇక్కడ వచ్చాయి, కొంచెం లేచాడు, ఎక్కడ కనిపించినాడు. ఇప్పుడు అంత తాజా సమాచారం ప్రకారం రచ్చరవి ఈటీవీ ప్లస్ లో కామెడీ చేస్తున్నట్టు ఉన్నత వర్గాలు సమాచారం అందించాయి. తర్వాత 2014 కొంచెం లేచాడు, ఎక్కడ కనిపించినాడు. ఇప్పుడు అందిన తాజా సమాచారం ప్రకారం ఈటీవీ ప్లస్ లో రచ్చరవి కామెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆడ అప్పటి నుంచి చేస్తానే ఉన్నాడు, కానీ ఎవడో నవ్వట్లేదు, అదే బాధ. లాస్ట్ కి 2016లో 2017 ఏమైపోద్దంటే మొత్తం స్క్రోలింగ్ వచ్చి ఎక్కడో కళ్ళు కనిపిస్తాయి, న్యూస్ రీడర్ కళ్ళు ఒకటే. ఇప్పుడు అది తాజా సమాచారం ప్రకారం రచ్చరవి కామెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది 2016లో కూడా. పాపం ఏదైనా బ్రేకింగ్ న్యూస్ జరిగింది చిన్నది ఏదో, ఇప్పుడు అన్న తాజా సమాచారం, ఇప్పుడే మన కూకట్పల్లి ప్రాంతంలో ఒక పాము ఒక 6 అంగుళాల పాము, ఒక కట్ల పాము, ఒక 4 బయటకు తీస్తూ రక్తం కక్కుతూ ఒక పసి పిల్లాన్ని నిర్దాక్షిణ్యంగా ఆ పిల్లాడి వైపు వెళ్తుంటే ఆ పిల్లలు అక్కడ చిచ్చుపోసాడని ఆ పాము వెనక్కి వచ్చేయడం జరిగింది. అయితే అక్కడే ఉన్న పాము మరింత కసితో ముందుకు వెళ్తూ ఆ చంటి పిల్లని కాకుండా పిచ్చెక్కిపోయిన ఆ రచ్చరవిని కలిసినట్టు ఇప్పుడే ఉన్నత వర్గాలు మనకు సమాచారం అందించాయి. ఇప్పుడు మామూలుగా న్యూస్ రీడర్స్ అనర్గళంగా చదివేస్తారు అనుకుంటాం, కానీ వాళ్ళంతా ఎలా చెప్తారంటే కెమెరా ముందే ఒక అద్దం ఉంటుందమ్మా, కింద ల్యాప్టాప్ ఉంటుంది, ఆ ల్యాప్టాప్ లో స్క్రోల్ అవుతూ ఉంటాయి లెటర్స్, ఆ లెటర్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ ప్రామిటర్ చూసి చెప్పేస్తారు అనమాట. ఆ ప్రామిటర్ చూసేటప్పుడు మనకి కొన్ని ఛానల్స్ దొరికేస్తారు. అవి ఎలాగా? ఈటీవీ ప్లస్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే అందిన తాజా ఫాస్ట్ తాజా సమర ప్రకారం అప్పుడే ఇప్పుడే అందించారు. అయితే స్ట్రక్ అయింది, ఇప్పుడు మళ్ళీ ప్లే అవుతుంది. ఇప్పుడే అందిన తాజా సమాచారం ప్రకారం రచ్చరవి గారు కామెడీ చేసి సడన్ గా హిందీలో వస్తుంది న్యూస్. आप सुन रहे हैं ना, नहीं देख रहे हैं. ఇప్పుడు అరబ్ अगले ఇప్పుడు తమిళ్. உன்னை எல்லாருக்கும் வணக்கம்.
ఉలంగుల కొక్కం అనెత్ర న్యూస్ కాల్స్ తీసుకున్నప్పుడు అమ్మా ఈ కాల్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే పక్కన రిపోర్టర్ ఉంటాడు. రిపోర్టర్ కి న్యూస్ రీడర్ కి మధ్యలో ఆ భార్య భర్తల అనుబంధం ఉండాలి. లేకపోతే ఇంకా ఇప్పుడు అటు పక్కన రవి రిపోర్ట్ చేస్తున్నాడు, ఇక్కడ న్యూస్ స్టూడియోలో సీను ఉన్నాడు. సీను రవి గారు చెప్పండి. హలో రవి గారు చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? హలో సీను. రవి గారు హలో రవి గారు సీను చెప్పండి, అక్కడ పరిస్థితి. ఇప్పుడే అందరూ తాజా వార్త. ఇప్పుడు కుక్కట్పల్లిలో ఉన్నాం, పటాస్ నడుస్తుంది. రచరవి కామెడీ చూసి సుధాకర్ కన్ను మూశారు. సీను రవి గారు రవి గారు వినిపిస్తుందా? గ్లూకాన్ డి చెప్పురా. రవి సీను ఓకే రవి సీను ఓకే రవి సీను ఓకే రవి. హలో సీను. చాలా తీసుకున్నావు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ నేనే ఇస్తాను. బేసిక్ గా మీ ఛానల్ కి ఒక స్టార్ డైరెక్టర్ లేదా స్టార్ హీరోయిన్ వస్తే అప్పుడు ఎలా ఉంటుంది? ఏ టైం స్టార్ట్స్ నౌ. సో ఇప్పుడే మన న్యూస్ స్టూడియోకి ప్రముఖ డైరెక్టర్ 44 సినిమాలు తీద్దాం అనుకుని ఒకటే సినిమా తీసిన డైరెక్టర్ రవి గారు మన స్టూడియోలో ఉన్నారు. హలో హాయ్ అండి, నేను స్విట్జర్లాండ్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు చాలా బాగుంటారు. థ్యాంక్ యూ అండి. నేను న్యూస్ రిపోర్టర్ మీతో అన్నాను. థ్యాంక్ యూ ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాలు అన్ని చూసారా? ప్లీజ్ అండి, నేను మీతో మాట్లాడుతున్నాను. మధ్యలో వచ్చిన వ్యక్తిని ఆపమనండి ప్లీజ్. కాదు ఏంటి అది, అక్కడ ఎవరు వచ్చిండ్రు? ఇద్దరు పక్కన కోతలెక్క కూర్చుంది. ప్రస్తుతానికి మీకు తెలుసా మాకు తెలిసిన సినిమాకి డైరెక్టర్ అయినా పక్కనే అతి సుందరంగా అయిన హెయిర్ డ్రెస్ ఉందమ్మా, ఆయనతో మాట్లాడండి. లేదండి, హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్. ఓకే, ఇప్పుడు అంత తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక హెయిర్ డ్రెస్ ని హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఆ ఘనత మీకే దక్కింది. యాక్చువల్లీ నాకు ఛాన్స్ ఇలా వచ్చింది. నేనేం అడగలేదు. సినిమాలో మీరు మీ నాన్నగారితో ఎమోషనల్ డైలాగ్ ఉంది కదా, అది చెప్పండి. చెప్పండి. రాజా రాజా నాన్న నీకు నాన్నకి సంభాషణ. మా నాన్న, నేను మీ నాన్న అనుకున్నాను. నాన్న నీ అయ్యా నీ కూతురి కాదురా, గాడిద కొడక. ఎంత నీ కడుపులో ఉట్టలేదురా, పక్కించోనికి వచ్చిందారా? ఏం ఓకే అది డైలాగ్ చాలా అద్భుతంగా వస్తుంది. డబ్బింగ్ లో మార్చుకుంటాం ఈ డైలాగ్. డైరెక్టర్ గారు, ఈ సినిమాలో మీరు బాగా రాసిన ఒక డైలాగ్ ఏదైనా మా కోసం. అంటే ఇక్కడ హీరోకి సూపర్ ఏమంటే బయట ఆడియన్స్ ఎందుకు వస్తున్నారు అంటే కాల్ డైరెక్ట్ వచ్చేసింది. సారీ. సరే ఇప్పుడు ఆ ఎమోషనల్ సీన్ గురించి చెప్పండి. హీరోకి అండ్ హీరోయిన్ మధ్యలో ఒక సూపర్. చూసారు కదా మన రవి, డైరెక్టర్ రవి తన హీరోయిన్ తో ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు. ఆయన సినిమా గురించి ఇంకా కాలేదండి. ఓకే సారీ. హీరోకి హీరోయిన్ కి ఒక ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో మన ముందుకు వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ రచ్చ రవి. లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ కనపడే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చిహ్నాలైతే కనిపించని 4వ సింహమేరా. ప్రతిరూపాలు రా, చిన్నాలు పెద్దాలు కాదు. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చిహ్నాలు. ఇప్పుడు సీరియస్ గా చెప్తాడు. టేక్ 4. కనిపించని
కనిపించని 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమేరా పోలీస్. పోలీస్ వాళ్ళ గురించి చెప్పాలంటే కొన్ని విచిత్రమైన మీకు తెలియని పాయింట్లు నేను చెప్తాను. ఏదైనా కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు విచిత్రమైన ఒక బిహేవియర్ కనపడతా ఉంటది. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళా, ఎందుకంటే మా ఇంట్లో దొంగలు పడ్డప్పుడు. నిజం చెప్పు, నువ్వు దొంగతనంకి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో దొంగలు పట్టినప్పుడు ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తాడు. అప్పటి వరకు రచ్చరవని ఎవరికి తెలియదు, ఎందుకంటే స్క్రీన్ మీద ఒకలాగా బయట ఒకలాగా ఉంటాడు. అదే నరసింహ్ మన రచ్చరవే ఎవరు సార్? అదే తీసుకోలే 2 లక్షల కట్నం, ఇంట్లో దొంగలు పడ్డారు, రా పరిచయం చేసుకో మనోడే చెయ్యి అన్నాడు. అక్కడ ఒక 2-3 దొంగలు కూడా ఉన్నారు రవన్న. దొంగల్ని కూడా రే రచ్చరా ఇంట్లో దొంగతనం, నేను పోలేదు సార్. మరి ఎవడు పోయినరా? ఏమో సార్ ఎల్లగడికి ఇట్లా పోవచ్చు అంటే వారి ఫోన్ కలుపు. ఏమో సార్ వాడు మొత్తం 3 రోజుల నుంచి చిచ్చాపత్తాంది. ఒక గొలుసు పోయింది అని మనం కేసు పెట్టడానికి పోయినాం. పోలీసు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? పొద్దున్నే వచ్చిన ఆగరాదా, తొందర పడతావు, మాకు ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి, కూర్చో. మళ్ళీ తర్వాత 1 గంట తర్వాత సార్ ఆఫీస్ టైం, తొందర ఎందుకే, గొలుసు నీదే కదా, ఆగు కూర్చో. సార్ లంచ్ బ్రేక్ అవుతుంది, ఏమైనా తినరాపో కూర్చో. ఆఖరికి అప్లికేషన్ పెట్టడానికి సాయంత్రం 5 గంటలకు పెట్టడానికి పోతున్నాం. ఫస్ట్ ఇంటరాక్షన్ వీనికే. ఏం పేరు, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తుంటావు, నీ గొలుసు ఎక్కడ పోయింది? మైదీపట్నం. ఉండేది అమీర్పేటలో, మైదీపట్నం ఎట్లా పోయింది? నువ్వు ఆడికి ఎందుకు పోయినావు? సార్ అది మార్కెట్కు పోయినా. మార్కెట్ ఇక్కడ లేవా మధ్యలో, అక్కడికి ఎందుకు పోయినావు? లాస్ట్కి వచ్చే వరకు సరే నీదేనా స్లిప్పి? ఏం స్లిప్ సార్? అదే గొలుసు నీదని ఒక స్లిప్ ఉంటుంది కదనే, బిల్లు అది పట్టుకరా. సార్ స్లిప్ అంట, మా అత్తగారు పెట్టిన గొలుసు సార్, నాకు ఇప్పుడు బిల్లు ఏదమ్మంటే ఎక్కించలు తేవాలి, అది తీసుకురావయ్యా, అది తెత్తనే కదా మాకు మీదని తెలిసేది. పోలీస్ వాళ్ళు మన ఏరియాలో ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి రవణ. ఏంటి తెలుసా? ఆ గలీలోకి దొంగలు పడరు. ఆ కాలనీలోకి ఎవరైనా పోకిరి వెదవులు ఉన్నా ఎవరైనా ఉన్నా కానీ రాలేరు. ఎందుకు రా భయ, గలీలో పోలీస్ అంకులు ఉంటాడు పరిశాన్ గాడు, పోతంటే వత్తంటే ఆయన మధ్యలో నిలబడి మంత్రి ఇస్తాడు, రారా బాబు. వాళ్ళు ఉండడం వల్ల మనకుండే బాధలు కూడా చెప్పన్నా. బ్యాచులర్ లైఫ్ లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది. గట్టిగా పార్టీ చేసుకోలేవు, చేర్స్ అన్నప్పుడు ఎవరు రావాడే. ఆఖరికి మన ఇంట్లో పెళ్లిలు అయితే అంటాయి, అక్క పెళ్లి, చెల్లె పెళ్లి, మన వదిన సీమంతం, ఏదైనా ఫంక్షన్ తీసుకో, గట్టిగా సౌండ్ పెట్టగానే మదరు ఏం సౌండ్, అది తగ్గించు. గవర్నమెంట్ ఏమో ఎమర్జెన్సీలో కాల్ చేయని 100 నెంబర్ ఇచ్చింది, 100. మాకు వచ్చే కాల్స్ ఎలా ఉంటారు రవన్న? నేను పోలీస్ స్టేషన్ లో సర్వీస్ చేసేది అప్పుడే రౌండింగ్ బ్యాచ్ అక్కడ కూర్చుంటాం, మాకు రింగ్ అవుతుంది ఒక ఫోన్. హలో సార్, మా ఆయన కొడతాడు సార్ పెట్టేసింది. ఎవడో పాపం ఆవిడ కొడతానంటుందిరా, కొద్దిగా ఆ కాల్ ఇంటరాక్ట్ చేయరా ఎక్కడ అని చెప్పి ఆఖరికి ట్రైప్ చేసి అదేమంటారు ట్రేస్ చేసి ఆ నెంబర్ కనుక్కుంటాం, ఆడికి పోతాం. ఆడికి పోయినాక ఏంట్రా భార్యం కొడతాను అన్నప్పుడు ఆమె రివర్స్ అయింది మా మీద. మా అమ్మవాడు నన్ను కొట్టకపోతే ఎవరిని కొడతాడయ్యా? ఓ పోలీసులు ఇంటి దాకా చెల్లిపో. కానీ పోలీస్ వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కొన్ని విషయాలు చాలా గొప్పగా ఉండే విషయాలు ఏంటంటే, ఏ కంట్రీలో లేని సుఖం మన ఇండియాలో ఎలా ఉంటుందంటే, పోలీస్ వాళ్ళు రియల్ గా జాబ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇలాంటి ప్రశాంతత ఉంటుంది. ఐ సెల్యూట్ ద పోలీస్, వి సెల్యూట్ ద పోలీస్, వి ఆల్ సెల్యూట్ ద పోలీస్. మరి మా రచ్చ రవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? పోలీస్ ట్రైనింగ్ అప్పుడు ఎలాంటి కష్టాలు ఉంటాయి? నా ఫ్రెండ్ నాగశంకర్ అనేటోడు ఉండే, పోలీస్ జాబ్ కోసం ఒక వాడు అప్లికేషన్ పెట్టుడు కాక నాకేం అవసరం పోలీస్ జాబ్, నా హైట్ చూడు, నాతో కూడా అప్లికేషన్ పెట్టించిండు. వాడు ఒక్కడు వాకింగ్ పోక 8 మందిని తయారు చేసిండు. పొద్దున పూట వచ్చాడు, 4 గంటలకు డోర్ కొట్టుడు, రవి గారు రన్నింగ్ పోదాం. ఇలాంటి సిచ్యువేషన్ లో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఛాతి ఇగో టేప్ పెట్టిండు రవన్న. పెట్టినాక ఈ సార్ని ఎవరో పిలిచిండు వెనుకకు, నరసింహ్ అన్నాడు. సార్ వాడక్కడ ఛాతి ఉప్పించిండు. నర్సింగ్ ఏదో పని చెప్తున్నాడు, అక్కడే పెట్టిండు. నేను చెప్పలేకపోతానా? వాడు ఆఖరికి తప్పకుండా కట్ చేస్తే కింద ఉన్నాడు రవణ.
శ్వాస ఎంతసేపు అని ఆపుకుంటాడు? ఆ ఇయర్ పోయింది. రెండో ఇయర్ రవణ వాడు రన్నింగ్ చేసిండు 5 మీటర్లు ఉన్నదాకే పడిపోయింది రవణ. ఎందుకంటే ఉరుకుతనా లేనా అని భయంతోనే పడిపోయిందట వాడు. అక్కడ కనపడ్డదురా ఆ ఒక్క 5 మీటర్లు ఉరుకుతాం అనేసరికి ఆ 20 కిలోమీటర్లు ఉరికింది గుర్తుకొచ్చిందిరా. ఈ రోజు నా డిపార్ట్మెంట్ లో ఉన్నాడు, వాడికి నేను సెల్యూట్. ఓకే, మరి పంచ్ పటాకాలో ఈరోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో ఎదుటి వారి మెదడు మోకాల్లో ఉంది అని అనిపిస్తోంది? మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అనిపిస్తుంటది మీ మెదడు మోకాల్లో ఉందేమో. నెక్స్ట్ వైన్ షాప్ కి వెళ్ళి కాఫ్ సిరప్ అడిగినప్పుడు. అంటే మందు షాప్ కి వెళ్ళి మేము ఎంత మంచోళ్ళం అంటే అమ్మాయిలము, ఏమండి మందు నాకు దగ్గు వస్తుంది కాఫ్ సిరప్ ఇస్తారా అని అడుగుతాము. వాడింత ఫినైల్ తీసిస్తాడు మీ ముఖం చూసి. నెక్స్ట్ గృహప్రవేశం ఉంది రండి అంటే ఫంక్షన్ ఎక్కడ అని అడిగినప్పుడు. ఇప్పుడు మా ఇంట్లో గృహప్రవేశం, నువ్వు అడ్రస్ ఏడని అడగవా? అడ్రస్ కాదు, ఫంక్షన్ హాల్ ఎక్కడ అని అడుగుతుందంట. ఫంక్షన్ హాల్ ఎక్కడ? సూపర్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్రంట్ క్యామ్ లేకుండా సెలబ్రిటీని సెల్ఫీ అడిగినప్పుడు. సార్ కెన్ ఐ టేక్ ఎ సెల్ఫీ విత్ యు? ప్లీజ్ టేక్. ఓ నో, ఇలా ఉల్టా తిప్పి తిద్దాం. సార్ ఇక్కడ సెల్ లేదు కదా, మీరు ఎట్లా తిప్పిండ్రు? రఘు, ఎవరైనా వచ్చి శ్రీముఖి యాంకర్ రా అంటే వాడికి మెదడు మోకాలో ఉంది అనిపిస్తుంది. ఎస్, నెక్స్ట్. ఫింగర్ బౌల్ ఇచ్చినప్పుడు జ్యూస్ అనుకొని నిమ్మకాయ పిండి తాగినప్పుడు. నువ్వు అలానే తాగినావు ఫస్ట్. నెక్స్ట్ టూలెట్ చూసి టాయిలెట్ అనుకొని లోపలికి వెళ్ళాడు. పోసేసినావు ఎప్పుడన్నా? నెక్స్ట్ పటాస్ టీం సుధాకర్ కి ఛాన్స్ ఇచ్చినప్పుడు. నువ్వు అయిపోయినావు యూట్యూబ్ లా, నువ్వు అయిపోయినావు. కొంతమంది కిరాయాలు ఉన్నారు 4, వాళ్ళని నేర్చుకుంటారు చూడు. ఇప్పుడు మా సుధాకర్ అంటావా అని చూడండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, మేమేం చేయలేదు. నేను రవి ఏమీ మాట్లాడలేదు. సుధాకర్ పేరు కూడా ఎత్తలేదు అసలు. ఈరోజు స్టూడెంట్ స్పెషల్. ఆయన నీ పేరేంటి? హరిబాబు. హరిబాబు అంటే ఎక్కడుంటావు? మా టీకేఆర్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఉంటాడు అంటే చూసుకోండి. నెక్స్ట్ ఏటీఎం కి వెళ్ళి పాన్ కార్డ్ వేసి డ్రా చేసినప్పుడు మనీ డ్రా చేయడానికి ట్రై చేసి. ఈ పాన్ కార్డ్ పనిచేయదా ఏటీఎం లో? నెక్స్ట్ ఆన్సర్. మేకప్ వేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు. అసలు మేకప్ వేసుకొని ఎవరైనా ఫేస్ వాష్ చేసుకుంటారా? నీ మెదడు ఏమైనా మోకాల్లో ఉందా? అంటే ఇది పటాస్ ఫస్ట్ ఎపిసోడ్ లో వేసుకున్నదా? నెక్స్ట్ వెజ్ రెస్టారెంట్ కి వెళ్ళి నాన్ వెజ్ ఆర్డర్ చేసినప్పుడు. డ్రైనేజ్ వాటర్ తీసుకుని బిస్లరీ అని ఆయనప్పుడు అంటుంది. కూర్చోనండి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఇచ్చి విజిటింగ్ కార్డ్ అని చెప్పినప్పుడు. రవి గారు, మీ విజిటింగ్ కార్డ్ ఇస్తారా? తీసుకో. ఓ నో, దిస్ ఇస్ ద పాన్ కార్డ్. నేనేమి ఇవ్వలేదు కదా. నెక్స్ట్ కీస్ లేకుండా వెహికల్ నడిపినప్పుడు. అక్క, నీ వాయిస్ తో ఒక పాట పాడుతుంటది చూడు, మామూలు ఉండదు. టాప్ లేచిపోద్ది పాటవాడు. సాంగ్స్ రావా పాటలు రావా? చిట్టి చిలకమ్మ వాడు. 1 2 3 4. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా పండు తెచ్చావా గూడ్ల పెట్టావా గుడ్లకు పెట్టావా. నేను ఆమె స్వీట్ వాయిస్ ఇందామంటే నీ బర్ర గొంతేంది మధ్యలో. నువ్వు పాట పాడతావా, ఇటు వచ్చి డాన్స్ చేస్తావా? చాలా వరకు గుర్తు లేవు. సరే నేను చెప్తాను, చెప్పు. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కప్పు రమ్ము, ఒక పోలిక నుండు, ఒక పోలిక నుండు, చూడ చూడ రుచులా, చూడ చూడ రుచులు వేరే. ఇగో ఇట్లా పట్టుకో. రుచులా.
వినయ్ ఫ్రమ్ టీకేఆర్ కాలేజ్. వినయ్, మనం మొగలమని వాళ్ళకి ప్రూవ్ చేయాలి. ఒక పాట పాడు, మస్తు ఊపున పాట పాడు. బావలు సయ్యా మరదలు సయ్యా రింబోలా రింబోలా రింబోలా. బాగా కడిగి చెప్పు, ఆన్సర్ చెప్పినాను అసలు. జబర్దస్త్ అన్ని చూపించి వీడికి మందలవట్లేదని చెప్పినప్పుడు మీ మెదడు మోకాల దగ్గరకు వచ్చిందారా? వాడు తాగబోతు కళ్ళు, తాగబోతు మొఖవాయాలి. నెక్స్ట్, ఫిక్స్డ్ రేట్ బోర్డ్ చూసి లోపలికి వెళ్ళి బార్గెనింగ్ చేసినప్పుడు. బాబా అనుకున్నప్పుడు ఫిక్స్డ్. రెడీ? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. మనం పంజగుట్ట సెంటర్ లా ముందుకెళ్ళు, నేను వెనకాల వస్తా ఇట్లా. ఆ ఊపేది ఆ ఎనర్జీ కదమ్మా. మౌనంగానే ఎదగమని. నెక్స్ట్, శ్రీముఖి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు, ఎందుకంటే మేకప్ కిట్ సంకలో పెట్టుకొని తిరగాల. నెక్స్ట్, వెహికల్ అయిన వాడిని లిఫ్ట్ అడగడం. ఆడిని ఏం చూసి లిఫ్ట్ అడుగుతావు? ఆడు వాకింగ్ చేస్తుంటే నన్ను ఎత్తుకోవా? యా, నెక్స్ట్. రవిని చూసినప్పుడు రవి మెదడు మోకాలో ఉందనిపిస్తుంది. ఎందుకంటే శ్రీముఖి యాంకరింగ్ ఎలా భరించుతున్నాడో అని. ఇద్దరికేసింది. ఓకే, ఇది నెక్స్ట్ టాపిక్. మేకప్ బ్యాన్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్. అది నువ్వు కాదే, మేమనాలే. నువ్వు వేసుకోకపోతే చెప్పు నాన్న. మీలాంటి వాళ్ళ బదులు మాలాంటి వాళ్ళకి ఛాన్స్లు ఎక్కువ వస్తాయి. మేకప్ బంద్ చేస్తే రిజర్వ్ బ్యాంకే మనం అప్పియొచ్చు. అవును, మేకప్ బంద్ చేస్తే సూపర్. నెక్స్ట్, షీ టీమ్ కి రెస్ట్ దొరికిద్ది. షీ టీమ్ కి రెస్ట్ దొరుకుద్దా? హౌ? అమ్మాయిల వెనకాల ఎవరు పడరు కదా అప్పుడు. నెక్స్ట్, డైవర్సులు పెరుగుతాయి. అవును, మేకప్ లేకపోతే. అసలు పెళ్ళిళ్ళే కావే చెల్లి. ఇంకా మేకప్ బంద్ చేస్తే అంతా మెంటల్ వాళ్ళు అయిపోతారు కదా. మెంటల్ వాళ్ళు అయితే మేకప్ బ్యాన్ చేయి. మేకప్ లేదు, ఏం లేదు. మేకప్ బ్యాంక్ చేస్తే అబ్బాయిల బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలిపోతుంది. అవునా, థ్యాంక్ యూ. మేకప్ బ్యాన్ చేస్తే నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళి ఇందులో ఎవరు రాని ఎవరైనా ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇందులో ఆడపిల్లలు ఎవరు రాని ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇంకా జూ పార్క్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును, రైట్. ఇప్పుడు ఎవరెవరు ఆన్సర్ చెప్పలేదు? నేను చెప్పలే. ఇగో ఎవరెవరు చెప్పలేదు ఇక్కడ? సెకండ్ నువ్వు చెప్పలేదు కదా, దాని నిల్చోదా. ఏది పాటలు ఆడిపిస్తాం లేకపోతే డాన్స్ చేపిస్తాం స్కిట్ అనుకుంటున్నారా? అప్పటి నుంచి మేము పిచ్చి కుక్కర్ లెక్క ఆన్సర్ అడిగితే ఏం చేస్తున్నారు మీరు అసలు? రెడీ? ఒక్కొక్కరు వచ్చి ముందుకు వచ్చి రుచులా. ఒక చేతిలో మైక్ పట్టుకోవాలి, ఒక చేతిలో అది పట్టుకోవాలి. ఏంటది? రుచులా. ఊపిరా, ఇగో సస్టైన్ చేయి. రుచులా. మైక్ పట్టుకుంటా చెప్పేసి వెళ్ళిపో. రుచులా. ఇది కింద ఉంటది, ఇది ఊగాలి. రెడీ? రుచులా. రెడీ? రుచులా. రే, ఇది ఊతున్నట్టు కూర్చోద్దురా.
ఆ ఊపు ఉండాలి, ఊపు సన్నీ లియోనా లైక్ దట్. రెడీ రుచుల జోడి రెడీ రెడీ 1 2 3 గో. రుచులా రుచులా రెడీ 1 2 3 గో. రుచులా రుచులా రెడీ రాగం రాగం ఆగాలి. రుచులా రెడీ 1 2 3 గో. రుచులా 1 by 1 రెడీ. రుచుల రుచుల మంచిగా చేయాలా, పర్ఫెక్ట్ గా చేయి. 1 2 3 గో. రుచుల రుచుల ఏ ఫ్లో లేదు, అదే ఊపు లేదు. కమాన్ కమాన్ డార్లింగ్, కమాన్. రెడీ 1 2 3 గో. రుచుల ఓకే, మరి యహీ హే మేరా అడ్డాలో ఈ రోజుది ఫస్ట్ స్టూడెంట్ ఇస్ అశోక్. ఇప్పుడు నీ టాస్క్ ఏంటంటే డైలాగ్ కింగ్. డైలాగులు వస్తాయి నీకు? నరసింహ సినిమా చూసినావా, మా రజనీకాంత్ గారి సినిమా? అందులో రమ్యకృష్ణ రజనీకాంత్ గారిని ప్రపోజ్ చేస్తా. ఇప్పుడు అదే స్టైల్లో నరసింహ సినిమా స్టైల్లో నువ్వు మీ వదినకు ప్రపోజ్ చేయాలి. ఆర్టిస్ట్ కాబట్టి వదిన కాదు, గర్ల్ ఫ్రెండ్ అవుదా అనుకో. లైట్స్ టేక్ 1, కెమెరా రోలింగ్, యాక్షన్. నువ్వెంతో అదృష్టవంతురాలివి. క్యూ నాకే నచ్చే విధంగా ఉన్నావు. అందం, అంతస్తు, ఇంత కటౌట్, కలర్ ఉన్నాను. నా వెంబట ఎంతో మంది అమ్మాయిలు వలవేసి తిరిగారు, కానీ వాళ్ళు ఎవరు నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. మన ఇద్దరం చిన్నతనంలో నాకు ఊహ తెలియని వయసులో కలిసి ఆడుకున్నామట. అదేది నాకు గుర్తుకు లేదు. బట్ అదేంటో నువ్వు పటాసులో యాంకరింగ్ చేస్తుంటే నీ మాట చాలా బాగుంది. వాళ్ళు వేసే పంచ డైలాగ్ నువ్వు మాస్టారు టెన్షన్ పెట్టకుండా ఏం చెప్పుండో చెప్పుండ్రి. అలా నవ్వినప్పుడు మీ స్మైల్ చాలా బాగుంది. గట్టిగా ఉన్న మీ ముఖానికి మేకప్ వేసి సిమెంట్ రోడ్ లా చేసినప్పుడు చాలా బాగుంది. విటమిన్ డి పడేలాగా మీరు చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకొని తీసుకున్న హెల్త్ కేర్ చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా ఎవరికి డౌట్ రాకుండా విగ్గును అంత అందంగా సెట్ చేసుకున్నా చాలా బాగుంది. శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పండి. నాకు సంబంధించి ప్రతిదీ ది బెస్టే కోరుకుంటా. నా కారు, నా ఇల్లు, నా బైక్, ఆఖరికి మా ఇంట్లో ఉండే కుక్క పిల్ల కూడా ది బెస్ట్. అందుకే ది బెస్ట్ గా నిన్ను నా ఫ్రెండ్స్ కి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఓకే బాయ్. ఆర్టిస్ట్ నువ్వు సెన్స్ ఉందా, నీకు టైమింగ్ ఉందా? ఆగో ఆగో ఆగిపో. దోశలు వేసిస్తాంటే తీపో. నువ్వు నాలో ఇప్పటి వరకు 5 రూపాయలే చూసావు. మేకప్ రూపం, యాంకర్ రూపం, తొక్క రూపం, తోటకూర రూపం, పాలకూర రూపం. కానీ 6వ రూపం చూడలేదు. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. నా దారి చీమల దారి. పైసలు ఇచ్చేసేవా? నేను బాగా చెప్పినాను కదా డైలాగ్. Ready, and the next lucky student is Shravya. నీకు మేము ఇస్తున్న టాపిక్ పాడుతా తీయగా చల్లగా. నువ్వు పాట పాడుతుంటే నేను ఏడ్చుకున్నట్టు పాట పాడమంట, ఏడుస్తున్నట్టు పాట పాడాలి. ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేసావు అక్కడి నుంచే. ఓకేనా? రెడీ? ఏ పాట పాడుతున్నావు? రాజా మూవీ నుంచి పల్లవించు తొలి రాగమే. రెడీ 1 2 3 స్టార్ట్. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం, సరికొత్తగా సాగు ఈ పూట, చిరుగాలులో ఆడు సయ్యాట, ఒక చల్లని ఒక పాటల తీగ తొలి పూట, 4 దిక్కులు నా చిరుబాటలు అడుక్కుంటూ అల్లుకునే సమయం
పాపలాగా బుజ్జి పాపలాగా. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియరాగమే చంద్రోదయం. సారీ కొత్తగా సాగు ఈ పాట, చిరుగాలులు ఆడు సయ్యాట, చల్లని తోడు చేయూత. ఇప్పుడు నువ్వు స్పీచ్ ఇస్తున్నావు, అందరి మీద చాలా మంది జనాలు ఉన్నారు, గట్టి గట్టిగా అధ్యక్ష అనుకుంటూ పాడాలి. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియ గానమే చంద్రోదయం. సరి కొత్తగా సాగు ఈ పాట, చిరుగాలులు ఆడు సయ్యాట, ఒక చల్లని తోడు చేయూత, ఒక పాటల తీగ తొలిపూట తొలిపూట. ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుతున్నాను. ఒక చల్లని తోడు చేయూత, నా పాటల తీగ తొలిపూట, నాలుగు దిక్కులు నా చిరుపాటలు అల్లుకునేసాను. సుప్రియ అండ్ శరణ్య. ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో భావం గుచ్చి, ప్రేమ అనే ఒక పిచ్చి. మీకు మేమిచ్చే టాపిక్ నా మాట నీ నోట అనే ఫెంటాస్టిక్ టాపిక్. మాటలు మా ద్వారా, చేతలు మీ ద్వారా. అంటే మేము మాట్లాడుతుంటాం ఒక టాపిక్ మీద సీరియస్ గా, మీరు యాక్ట్ చేస్తూ ఉండాలి. ఇందులో శ్రీముఖి ఎవరు, రవి ఎవరు? రవి. నువ్వు శ్రీముఖి, నువ్వు రవి. వెరీ గుడ్, కరెక్ట్ గా ఉన్నాడు. కరెక్ట్ గా ఉంది. మరి ఈ రోజు నువ్వు చూస్ చేసుకున్న టాపిక్ ఏంటి? అంటే చాలా రోజుల తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలిశారు అండ్ కలిసారు మందు మీద కలిశారు. మందు తాగడం. మందు తాగడం నాకు చాలా ఇష్టం. నువ్వు నీ ప్లేస్కి వెళ్ళి, నేను నా ప్లేస్కి వెళ్తా, వీళ్ళిద్దరిని వదిలేయి. చాలా తిని ఇంకేం తినాలో అర్థం కాక మెల్లిగా నేను అలా పార్క్ లో నడుస్తూ నేను కూడా నాతో గోక్కుంటూ నడుస్తూ వెళ్తుంటే సడన్ గా శ్రీముఖి హగ్గెందుకు ఇచ్చినవే? రే ఎన్ని రోజులైందిరా నిన్ను కలిసి, అసలు ఎంత చిక్కిపోయావు, ఏమైంది నీకు? నీ మీద బెంగతో అసలు తినట్లేదే. అయినా నీకేమైందే, బండలాగా తయారయ్యో. నీ మీద బెంగుతో ఎక్కువ తినేసాను రా. అయ్యో అవునరా, సర్లే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. చాలా రోజులైందిరా మనం కలిసి, ఒక్కసారి మనం కలిసి దొంగ, ఒక్కసారి మనం కలిసి తాగుదాం రా ప్లీజ్. తాగుదామా అంటే నేను తాగుడు మానేశాను. నా కంపెనీ ఇవ్వరా ప్లీజ్. ఓకేరా, నేను పోయి ఫుల్ బాటిల్ తీసుకుని వస్తా. ఓకే ఏ ఫుల్ బాటిల్ ఏంట్రా, నా దగ్గర ఆల్రెడీ 2 హాఫ్లు ఉన్నాయి, కూర్చో. ఓకే కూర్చుందాం. అబ్బా నోరుతో తీస్తున్నాను రా, ఫస్ట్ టైం నేర్చుకున్నా. అక్కకి అది సారా ప్యాకెట్ కాదే, బాటిల్ అది. సరేరా పెగ్ చేసుకుందాం రా. 1 2 3 గుట్ట నేను బాటమ్స్ అప్ లేపుతారా? నేను తాగేస్తున్నా. అబ్బా మంచి ఏం తెచ్చినావు మావా? మంచికి మంచి చాక్లెట్ తీసుకొచ్చాను రా. ఎవడన్నా మందు మీద మంచి చాక్లెట్ తీసుకొస్తాడానే? సరే మందు కింద ఇంకొకసారి మంచి చాక్లెట్ తీసుకొస్తా. ఇగో ఇప్పుడు స్టఫ్ లేదు కదా, మన ఇద్దరం కలిసి సున్నం నాకుతాం. అబ్బా అప్పుడు కూడా ఎన్ని రోజులు అయింది, చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఒకటే గోడను గీక్కొని నాకేటోళ్ళం. ఎంత టేస్టీగా ఉంటది. ఇప్పుడు కూడా అలానే చేద్దాం. ఇప్పుడు నువ్వు గొక్కు, నేను నాకుతా, నేను గొక్తా, నువ్వు నాకు. ఇప్పుడు ఇద్దరికి మందెక్కింది కదా, ఒక మాస్ పాట మీద డాన్స్ చేయాలని ఉంది. సరేరా నించో, మనం డాన్స్ చేద్దాం. సంతోష్ పాట పెట్టు సంతు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. నీకు గుర్తుందా మనం చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం, జుట్లు పట్టుకొని కొట్టుకునే వాళ్ళం, అట్లా పట్టుకుంటూ డాన్స్ చేద్దాం. సంతోష్ మ్యూజిక్ వన్స్ అగైన్. తాగుబోతుంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చని గంగలకన, మందు ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులో. కళ్ళు తాగి కట్టేస్తాం, సరా తాగి తిందేస్తాం, మందంతా దిగేదాకా పాలిస్తాం. ఫెంటాస్టిక్ గా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్.
ఛాన్స్. బేసిక్ గా ఒక్క ఛాన్స్ అనే రౌండ్ మనందరికీ తెలిసినట్టు ఒక కొత్త స్టాండప్ కమెడియన్ రావడం, ఇక్కడ స్టాండప్ పర్ఫామ్ చేయడం. మరి 123telugu.com లో జరిగిన ఆడిషన్స్ లో ఎవరు సెలెక్ట్ అయ్యి వస్తున్నారంటే ఈ రోజు లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ పవన్. ఏం చెప్పులు రా మీరైతే ఓకే, మేమైతే తప్ప. నా పేరు పవన్ కుమార్ అండి, నేను కృష్ణా జిల్లా నుండి వచ్చాను. మీలో ఎవరో ఒక లక్షాధికారికి ఒక పల్లెటూరు వ్యక్తి వస్తే ఏ విధంగా ఉంటుందో పర్ఫామ్ చేసి చూపించబోతున్నాను. ముందు యాంకర్ వస్తున్నారు. వెల్కమ్ టు మీలో లక్షాధికారి. ఈ రోజు మన ముందుకు పుల్లారావు గారు వచ్చారు. ఆయన్ని ఈ రోజు గేమ్ తో ఆడిద్దాం. అబ్బోయ్ ఎండలు మండేస్తున్నాయండి బాబు. ఈ పొల్లైస్ కనిపిస్తున్నాడు అవడా కానీ సూపర్. కోటేశ్వరరావు గారు, ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. దీనమ్మ పడం అప్పుడే స్టార్ట్ అయిందా? ఓ రెండు సిప్పులు వేసి అమ్మట్నట. వెల్కమ్ టు మీరు లక్ష. దండాలు. కోటేశ్వరరావు గారు, టేక్ యువర్ హార్ట్లు స్వీట్లా. అయ్యి బాబు ఇప్పుడే భోజనం చేశాను. హార్ట్లు స్వీట్లు నాకు వచ్చండి. ఆ చైర్లో కూర్చో, మన కుర్చీలో కూర్చో. దీనమ్మ బడవా, దీనికి వచ్చింది రెప్పలా. తెలుగులో చెప్పాయా స్వామి. కోటేశ్వరరావు గారు, మొదటి మీ ప్రశ్న. కోడిగుడ్డికి ఎన్ని ఈకలు ఉంటాయి? బడవా, ప్రపంచకంలోనే లేని క్వశ్చన్ వేసింది. కోడిగుడ్డికి ఏకలా ఉండవు, లేవు ఏకలు అయితే లేవు. రైట్ ఆన్సర్. మీరు 10,000 గెలుచుకున్నారు. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ కల్లా. కాకి రెట్ట ఏ రంగులో ఉంటుంది? కాకి రెట్ట అంట, కోడి గుడ్డు అంట. ఇడమ్మ బాడు ఈ ₹1,00,000 ఇచ్చేదేమో కానీ నాకు బచ్చే పడిపోయింది ఆడ. సరే, ఏ ఆప్షన్స్ అడుక్కోండి. ఏ తెలుపు, బి నలుపు, సి పసుపు, డి ఎరుపు. ఇందులో ఏ రంగులో ఉంటుంది? ఇందులో ఏమన్నా అవకాశం ఉంటే వీళ్ళు ఎవరినైనా అడగొచ్చండి. ఆడియన్స్ పోల్ యాక్టివేట్ చేయమంటారు. ఓకే, ఏమి ఇచ్చారండి? ఏ తెలుపు ఇచ్చారండి. ఓకే మీరు గెలుచుకున్నారు 50,000. 50,000 నా అకౌంట్ లో డబ్బులు ఏమో స్వామి, నా పాన్ కార్డు లేదు. ఎవడైనా వచ్చిన పోతా, నీ దగ్గర నుంచి నేను తర్వాత వచ్చినప్పుడు తీసుకుంటా. వడ్డీ వద్దు, పాడొద్దులే, నీ కార్డు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. ఫ్యాన్ స్విచ్ చేస్తే ఏమవుతుంది? ఏ ఫ్యాన్ తిరుగుతుంది, బి గాలి వస్తుంది, సి కరెంటు బిల్లు వస్తుంది, డి అసలు ఏం తెలియదు. షాక్ కొట్టేసింది అబ్బకి, ఈడి దెబ్బకి. ఫోన్ చేయండి, మా పులిగడి చేయండి. వాడైతే పొలాలు తెగబెట్టేస్తాడు, వాడికి ఫోన్ చేయండి అన్నాడు. ఓకే కంప్యూటర్ గారు, ప్లీజ్ యాక్టివేట్ ఫోన్ as ఫ్రెండ్. మీరు ఫోన్ చేయడం దేనికి? అబ్బా లాస్ట్ లో ₹1,00,000 కొట్టేస్తే ఫోన్ బిల్ చూపించి మీరు నొక్కుతా. నా కాడ ఫోన్ ఉంది, నేను మిస్డ్ కాల్ తోడే చేస్తానులే. యారా పులిగా ఏమంటా ఫోన్ చేసా? అరే ఫ్యాన్ స్విచ్ చేస్తే ఏమైద్దిరా? దీనమ్మ పడవ నాకు తెలియదుగా. పక్కన అడుగురా. అరే ఫ్యాన్ స్విచ్ అంటే ఏమైద్ది? ఫ్యాన్ తిరిగింది. ఓకే కోటేశ్వరరావు గారు, కొంచెం మీరు చిన్నగా మాట్లాడు. దీనమ్మ పడవ నేను నీ ఎదుర్కొన్నోడితో మాట్లాడలా, మా ఊరిలో ఉన్నాడు, మారికి వినిపించొద్దు. సరే మీ ఆన్సర్ చెప్పండి. ఫ్యాన్ తిరిగిద్ది. కోటేశ్వరరావు గారు రైట్ ఆన్సర్. మీరు ₹1,00,000 గెలుచుకున్నారు. ఓకే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు ₹1,00,000 గెలుచుకున్నారు. ఏం చేస్తారు? మా ఊళ్ళో అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారండి. పాపం వాళ్ళకి 100కు ₹10 వడ్డీ లెక్క న్యాయంగా ఇద్దాం అనుకో. పవన్ ఎక్కడి నుంచి వచ్చావు? కంచికచర్లండి, కృష్ణా డిస్ట్రిక్ట్. సూపర్, మీరు ఇంత సూపర్ గా పర్ఫామ్ చేశారు కాబట్టి పటాస్ తరపు నుంచి మీకు ₹2,000 క్యాష్ ప్రైజ్. డబ్బులు వచ్చినాయి.